హాయ్ అండి అందరికీ. అందరూ ఏం చేస్తున్నారు? వంటలు అయినాయా? ఏందండి ముందు పెట్టి ఏం చేస్తున్నారని అడుగుతుంది అనుకుంటారా? ఇదండి మన బియ్యం పిండి, మినప్పప్పు, బియ్యం కలిపి రెండు కలిపి పట్టించిన. ఇప్పుడు నేను రవ్వ దోశ వేద్దామని అనుకుంటున్నా, ఎందుకంటే బయట వర్షం పడింది, చాలా వెదర్ మాత్రం కూల్గా ఉంది. ఈజీగా అయ్యేదంటే ఇది ఒక్కటే ఉందండి. ఇప్పుడు బోండాకైనా పునుగులకైనా పిండి కలిపి కొద్దిసేపు నానబెట్టాలి. దీనికి అలాంటి అవసరం లేదు, డైరెక్ట్ పిండి రవ్వ ఇవన్నీ కలుపుకొని చేసుకోవచ్చు. 15 మినిట్స్లో దోశ రెడీ అయిపోతుంది. రవ్వ దోశకు కావాల్సినవి పిండి వేసుకొని దాంట్లో కొద్దిగా రవ్వ కలుపుకోవాలి. ఏ రవ్వ అయినా ఏం లేదు, దొడ్డు రవ్వే కావాలని ఏమి లేదు. కొన్ని ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపి పెట్టుకోవాలండి. ఉల్లిపాయలు ఎక్కువ తినే వాళ్ళైతే చాలా వేసుకోండి, తక్కువగా తినే వాళ్ళైతే 1-2 వేసుకోండి. మేము ఉల్లిపాయలు ఎక్కువ తింటాం కాబట్టి చాలా వేసుకుంటున్నాం. ఉల్లిపాయలు ఇష్టమైన వాళ్ళు చాలా పోసుకొని వేసుకోవచ్చు. ఇంట్లో సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను రవ్వ దోశ ఎలా చేస్తున్నానో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా, అందరూ చూసేయండి. బాయ్ అండి.